ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ముఖ్యంగా రాహుగ్రహం. రాహు సర్పగ్రహంగా చెప్తూ ఉంటారు, రాహుకేతువులు ఇద్దరిని కూడా. అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో రాహువు ప్రతి లగ్నానికి, అదేవిధంగా లగ్నం తెలియని వారి రాశి వారికి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అందులోని మంచి ఫలితాలు ఎలాంటివి ఉంటాయి, ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ రాహువు కేతువు ఛాయాగ్రహాలుగా చెప్పబడింది శాస్త్రంలో. అయితే ఈ ఛాయాగ్రహాలు ముఖ్యంగా జన్మజాతకంలో ఎక్కడైనా స్థితి పొందాయి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి అంటే, మీ లగ్నం నుంచి శుభత్వంగా ఉండేటువంటి ప్లేస్లో మిత్రక్షేత్రంలో ఉందా, శత్రుక్షేత్రంలో ఉందా అనేది ఫస్ట్ చూసుకోండి. అంతేగాని రాహు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు, కేతు ఎక్కడుంటే అక్కడ పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు. ఇందులో మరొక విషయం ఏంటంటే, చాలామందికి కాలసర్పదోషం అన్నది ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలసర్పదోషం అనేటువంటిది కాలానికి సంబంధించింది. అంటే ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పడానికి మాత్రం దేశకాల సంబంధించిన వాటిని, ఆ దేశానికి ఏ లగ్నం అవుతుంది, ఏ రాశి అవుతుందో చూసుకొని ఈ దేశంలో ఇక్కడ సునామీలు వస్తాయనో, లేకపోతే భూకంపాలు వస్తాయనో, కరువు కాటకాలు ఉంటాయనో, గొడవలు జరుగుతాయనో ఇట్లాంటివి చెప్పడానికి చెప్పారు. కానీ జన్మజాతకానికి కాలసర్పదోషం అప్లై చేయమని ఎక్కడ చెప్పలేదు. సర్పదోషాన్ని మాత్రం అప్లై చేయమని చెప్పారు. అది పర్టికులర్గా మీకు మేష, వృశ్చిక, అదేవిధంగా కర్కాటక, సింహ ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా సర్పదోషం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సర్పదోషం ఉంది, ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని లగ్నాల గురించి చెప్పుకుంటూ వచ్చాం, ఈ లగ్నం వాళ్ళకైతే ఇది ఈ ప్లేస్లో ఉంటే ఇది అని. కానీ లగ్నము, నక్షత్రము, రాశి ఏమీ తెలియదు. అప్పుడు ఏం చేయాలి అంటే, సింపుల్గా మీకు సర్పదోషం ఉంది లేదు అనేటువంటిది సిమ్టమ్స్ ఏమిటి అంటే, ఒకటి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది, చిన్న చిన్న విషయాలకు కోపం రావడం జరుగుతూ ఉంటుంది. సంథింగ్ నెగటివ్ ఎనర్జీ తొందరగా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సర్పదోషం ఉన్నప్పుడు. అదేవిధంగా స్త్రీలకైతే మిస్క్యారేజ్ అవ్వడము, విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడడము, లేనట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా మట్టుకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉండడము. అదేవిధంగా అదే సర్పదోషం కనుక కొన్ని, అంటే మీకు మనం ఇప్పుడు జాతక చక్రం లేదని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానం మీద పడితే గనక ఒక్కొక్కసారి వారికి వివాహ జీవితంలోనే ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు దీనికి ఏం చేయాలంటే, చాలా సింపుల్గా ఎవరికైనా సరే జాతకం తెలిసినా తెలియకపోయినా సర్పదోషం ఉందంటే దాని నివారణ మార్గం ఒకటి, కాళహస్తికి వెళ్ళడం. ఆ ఈశ్వరానుగ్రహం, రాహుకేతువులు పూజతో పాటు ముఖ్యంగా అక్కడ ఈశ్వరానుగ్రహం కలగడం వల్ల కాళహస్తికి వెళ్ళిన వాళ్ళకి శుభం కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది, నవగ్రహాలలో ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు కిందని మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి కొన్ని, అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెంబు నీళ్ళల్లో పసుపు, కుంకుమ, గంధం వేసి కలిపి వాటి చుట్టూ ప్రదక్షిణాలు 3 కావచ్చు, లేనట్లయితే 11 కావచ్చు, 21 కావచ్చు, 41 కావచ్చు, ప్రదక్షిణాలు చేసి వాటి మీద ఆ సర్పముల మీద వేయడము. అదేవిధంగా సర్ప సూక్త పారాయణము వినడం కానీ చేయడం కానీ చేయాలి.
మరియు దీంతో పాటు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది రాహుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన, కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేయాలి. అయితే ఇక్కడ ఎవరికైనా పర్టికులర్గా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి, ఏం చేయాలి అని అనుకుంటే కనుక సింపుల్గా ఏం లేదు, మీరు కనీసం 6 నెలలకు ఒక్కసారైనా సరే కాళహస్తికి వెళ్ళి వస్తూ ఉండండి. ఈశ్వరానుగ్రహం ద్వారా కూడా దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. మరొకటి ఏంటంటే, ఈ రాహుకేతువులు గోచారంలో సంచరించేటప్పుడు కూడా మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకోవాలి. అందులో ప్రధానంగా ధనస్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము, 3వ స్థానంలోకి వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము, 4వ స్థానంలోకి వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని ఇట్లాగా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇయర్లో, ఎందుకంటే 1.5 year ఉంటాడు కాబట్టి ఆ పర్టికులర్ ఇయర్లో గోచారంలో వచ్చేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి. అంటే కేతు కనుక అలా వచ్చినప్పుడు ఒకరికి రాహు కనుక వచ్చాడు 4th house, 2nd house, అలాంటప్పుడు అక్కడ అది కొంచెం ఆ యొక్క విషయాల్లో ఆశను పెంచడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ని, గోచారంలో ఉండేటువంటి గ్రహాలని మిళితం చేసుకొని చూసుకోవాలి. ఇక ఈ యొక్క రెమెడీ చేసుకుంటూ గోశాలకు వెళ్ళి ఏదైనా చేయాలి అనుకుంటే గోవులకి బెల్లంతో కూడినటువంటి 4 ఉండల్లా తయారు చేసి గోవు తినిపించండి, మరియు గ్రాసము తినిపించండి. రాహుకేతువుల దోషం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది. మేషలగ్నము, లగ్నం తెలియని వారు మేషరాశి చూసుకున్నట్లయితే మీకు మీ జన్మజాతకంలో రాహువు 12 స్థానాల్లో ఏ స్థానంలో ఉంటే ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాడు, ఏ విషయాల్లో ఎఫెక్ట్ ఇస్తాడని చూసుకున్నట్లయితే పర్టికులర్గా లగ్నంలో ఉన్నాడు అనుకోండి, రాహు కోప స్వభావాన్ని, బీపీ లెవెల్స్ని పెంచడం లాంటివి ఇస్తాడు. ముఖ్యంగా లగ్నంలో కానీ అష్టమంలో కానీ ఉన్నప్పుడు, అష్టమంలో ఉన్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే యాక్సిడెంట్స్, సడన్ ఇన్సిడెంట్స్ జరగడం ఇట్లాంటివి ఇస్తాడు. దీంతోపాటు ఎవరికైనా రాహు కనుక అష్టమంలో ఉన్నట్లయితే మీది మేషలగ్నమై పర్టికులర్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే యాన్స్టస్ ప్రాపర్టీస్ మీరు ఉంచుకోకూడదు. అందులో పర్టికులర్గా అష్టమాధిపతి ఇంకా పాడేయాడంటే తాతగారు ఆస్తి మీరు యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకుండా దాన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం ఉత్తమము. అదేవిధంగా ఇదే మేష లగ్నానికి 4వ స్థానంలో చంద్రరాశుల్లో ఉంటే కూడా కాస్త ఎక్కువ ఇబ్బంది ఇస్తాడు. 2, 3 స్థానాల్లో, 2వ స్థానంలో ముఖ్యంగా మీకు విదేశీ ధనయోగాన్ని ఇవ్వడం, 3వ స్థానంలో కాస్త మీడియేటింగ్ ద్వారా ధనయోగాలను ఇవ్వడం, పరాక్రమం ఇస్తాడు. కానీ 4వ స్థానం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనుగోలు చేయాలి 4లో ఉన్నట్లయితే మీకు. అదేవిధంగా కొన్నిసార్లు విద్యా సంబంధించిన విషయంలో కొంత మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు 5వ స్థానంలో కనుక రాహు ఉన్నట్లయితే స్త్రీ సంతానం కనుక కలిగినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ సమ్ టైమ్స్ ఇదే 5వ స్థానం కనుక రాహు ఉన్నట్లయితే పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకుంటే బాగా అభివృద్ధిలోకి వస్తారు. కానీ స్త్రీకి కాస్త స్త్రీ జాతకంలో కనుక 5వ రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్గా వీరికి ఎక్కువ సంతాన సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉండడం, మిస్క్యారేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు 6వ స్థానంలో రాహు ఉన్నాడు, చాలా మంచిది. 7లో ఉన్నాడు, ఉదాహరణకి మీరు విదేశీ సంబంధించినటువంటి సంబంధాలు కుదుర్చుకోవడం, అంటే విదేశాల్లో ఉండేటువంటి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అలాంటివి కుదరడం, లేకపోతే కొంచెం సేమ్ దీంట్లో కాకుండా కొంచెం వేరే, ఇప్పుడు సేమ్ హిందువుల్లోనే వేరే వేరే ఉంటాయి కదా, అట్లా కుదరడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, భాగ్యంలో రాహు ఉంటే మాత్రం దీన్ని కాస్త పితృదోషం కింద చూస్తారు. కాబట్టి భాగ్యరాహు ఉండేటువంటి వారు పితృదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. మేషలగ్నం వారికి 10వ రాహు కాస్త ఉద్యోగంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే దుర్గా ఆరాధన చేస్తారో చక్కగా రాణిస్తారు. లాభంలో రాహు కనుక ఉన్నట్లయితే ఆన్లైన్లో చేసే బిజినెస్ వల్ల కలిసి రావడం జరుగుతుంది. 12లో రాహు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళి అక్కడ యోగించడం జరుగుతుంది. అయితే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే ముఖ్యంగా
పంచమ స్థానంలో కనుక రాహు ఉంటే దుర్గా అంటే సూర్య భగవానుడితో పాటు దుర్గా ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది.